దయచేసి ఎంతోమంది బిడ్డలు సంవత్సరాల తరబడి ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ వేరు లేదే. వేరుంటే ఎదుగుండాలనే, ఎదుగుంటే పూత పూసి ఉండాలనే, పూత పోయడమే కాదు కాపు కూడా కాసి ఉండాలనే. నువ్వు ఫలములు ఇచ్చే చెట్టుగా లేవు. కారణం ఏమిటంటే వేరు లేనందున అని బైబిల్ చెప్తారు. వేరు చాలా ప్రాముఖ్యం. ప్రతి చెట్టుకు వేరుంటుంది. మరి ఈ చెట్టుకు వేరు లేదు. ఏం కారణం అంటే ఆ విత్తనం రాతి నేలన పడ్డది. దయచేసి గమనించాలి. అందుకని రాతి నేలలో వేరు దూరదు. చాలామంది జీవితాలు తమ హృదయాన్ని రాయిలాగా కఠినంగా చేసుకుంటారు. ఎంత మంచి వాక్యం చెప్పినా వారి హృదయాలు రాయే. ఎంత మంచి వాక్యం ప్రభు వారితో మాట్లాడినా వారి హృదయం రాయే. వేరు లేదు. ఆ చెట్టు చనిపోతుంది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి మనం చనిపోయే చెట్టుగా కాదు, కాలం గడిచే కొద్దీ ఎదిగి పూత పూసి కాపు కాసే చెట్టుగా ఉండాలి.